నెక్స్ట్ క్వశ్చన్, రెండు మిశ్రమాలు ఉన్నాయి, రైట్? జింక్ టిన్, ఇది LiA, ఇది LiA, ఇది LiB. జింక్ టిన్ ఏ రేషియోలో మిక్స్ అయింది? 5:2 రేషియోలో ఇది ఉంది, ఇది 3:4 రేషియోలో ఉంది, రైట్? ఇక్కడేమో నేను 7 kgs తీసుకున్నా, ఇక్కడేమో నేను 21 kgలు తీసుకున్నాను, 21 kgలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ 4x9 7x8 ఉంటే 4 1 4 2 ఈ మొత్తము భాగాన్ని మనము ఇంకా సూక్ష్మీకరించాము, ఈ మొత్తము భాగాన్ని ఇంకా సూక్ష్మీకరించాము. ఐ రైట్? అలానే ఇక్కడ కూడా 7 21 తీసుకోకుండా దీన్ని సూక్ష్మీకరిద్దాం. 7 1 7, 7 3 21, 7 3 21. ఆర్ యూ ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, 5:2 3:4, 5:2 into 1 5:2, 3 3s are 9, 4 3s are 12. ఇదంతా 14:14. 14:14 అంటే ఏ నిష్పత్తి? ఇది 1:1 నిష్పత్తి. ఈ క్వశ్చన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇక్కడ మొత్తం ఎంత తీసుకున్నాం, ఇక్కడ మొత్తం ఎంత తీసుకున్నాం, అది మనకు సంబంధం లేదు. అది నిష్పత్తిలో మాత్రమే మనకు సంబంధం, నిష్పత్తి మాత్రమే సంబంధం. ఇంటూ 7 ఇంటూ 21 చేయాల్సిన అవసరము లేదు. 7 1s are 7 3s are, 7 1s are 7 3s are. ఇక్కడ కూడా అంతే సార్. స్పిరిట్ వాటర్ ఏమేం తీసుకున్నాం సార్? ఇక్కడేమో 3:7 తీసుకున్నాము, ఇక్కడేమో 7:5 తీసుకున్నాం. అంటే 3 + 7 ఇది 10 parts, 7 + 5 ఇది 12 parts. ఇక్కడ చూడండి సార్, దీన్ని మనం ఎంత కలిపాము? 20 లీటర్స్ ఇక్కడ కలిపాము, ఇక్కడ 20 లీటర్స్, ఇక్కడ ఎంత కలిపాము? 36 లీటర్. ఫస్ట్ సొల్యూషన్లో ఏమో 20 లీటర్లు, నెక్స్ట్ సొల్యూషన్ ఏమో 36 లీటర్లు. మనకు ఎగ్జాక్ట్ క్వాంటిటీ అవసరమే లేదు, 4 5 20, 4 9 36. ఇది 5:9 రేషియోలో కలపాలి. ఎప్పుడు? ఫస్ట్ ఈ రెండింటినీ సేమ్ చేసి 5:9 రేషియోలో కలపాలి. అంటే ఇది సేమ్ ఎప్పుడవుతుంది? LCM ఆఫ్ 10 12, కాసాగు ఆఫ్ 10 12 ఎంత? 60. అంటే ఇంటూ 6 ఇంటూ 5, ఇంటూ 6 ఇంటూ 5. ఈ మొత్తం పోర్షన్ని లబ్ధం చేయాల్సిన అవసరం లేదు. 5 5 క్యాన్సల్. 3 2 6, 3 3 9, 3 2 6, 3 3 9. ఆన్సర్ ఇక్కడ మీకు చూస్తే 3 2 6, 6 తోటి ఎండ్ అవుతుంది. 3 21, 1, 6 + 1 7, 7 తోటి ఎండ్ అవుతుంది. 7 2 14, 4, 3 5 15, 5, 4 + 5 9 తోటి ఎండ్ అవుతుంది. ఇది ఫస్ట్ వాల్యూ ఎంత తోటి ఎండ్ అవుతుంది సార్? 6 + 21, 27:29. 3 2 6, 7 2 14, 7 3 21, 5 3 15. యాడ్ చేస్తే ఎంత? 27:29. 27:29. అందరికీ ఈ లాజిక్. నాకు ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు సార్, ఇక్కడ మీకు 2 స్టెప్పులు మీకు మైండ్లో ఉండాలి సార్. ఇది 20 లీటర్లు, ఇది 36 లీటర్లు. ఇంటూ 20 ఇంటూ 36 చేయకూడదు, దాన్ని సూక్ష్మీకరించండి. 4 5 20, 4 9 36. అది ఫస్ట్ కండెన్స్ చేయడానికి. నెక్స్ట్ ఈ రెండింటినీ సమానం చేయండి. 10 12 కాసాగు ఎప్పుడు సమానం అవుతుంది? 60 దగ్గర అవుతుంది. ఇంటూ 6 ఇంటూ 7. మళ్ళీ దీన్ని 6 5 తోటి లబ్ధం చేయకండి. 5 5 క్యాన్సల్ అయింది. ఇంకా సూక్ష్మీకరించండి. 3 2 3 3 2, 3 2 6, 7 2 14, 7 3 21, 5 3 15. 6 + 21 27, 14 + 15 29. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా?